హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక్కడ మేము బాసరా వెళ్తున్నాము మా బాబు అక్షరాభ్యాసం చేయించడానికి. ఇక్కడైతే 6 AM స్టార్ట్ అయిపోయామండి, హైదరాబాద్ టు బాసరా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, పిల్లలైతే కొంచెం నిద్రమత్తులోనే ఉన్నారు. వాళ్ళకి నార్మల్గా బ్రష్ చేపించేసి తీసుకొని వచ్చామండి. ఇంకా కొంచెం తొందరగా వెళ్ళాల్సింది, బట్ మాకు కుదరలేదు. మీరు ఎవరైనా వెళ్ళాలి ఈ సమ్మర్కి అనుకుంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళండి. 5 o'clockకి అలా స్టార్ట్ అయిపోతే 9 వరకు రీచ్ అయిపోతారు. తొందరగా దర్శనం అయిపోతుంది, ఇంకా తొందరగా రిటర్న్ అవ్వచ్చు. ఇక్కడ సన్ రైజ్ అవుతూ ఉంది, ఇంకా అది చూసుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా పిల్లలైతే పడుకొని లేచారు. లేచిన వెంటనే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటే మనకు కూడా కొంచెం బోర్ కొట్టుకుంటూ ఉంటుంది కదా. మేము బాబుకి అక్షరాభ్యాసం చేయిద్దాము అనుకున్నప్పుడు బాసరా వెళ్దామని డిసైడ్ అయ్యాము. కానీ అక్కడికి ఏం తీసుకెళ్ళాలి ఏంటి మాకు అసలు ఐడియా లేదు. ఇదైతే మేము ఫస్ట్ టైం వెళ్ళాము. పాపకైతే అక్షరాభ్యాసం అక్కడ చేయించలేదు, నార్మల్గా స్కూల్కి పంపించేసాము. పాపకి ఎలాగూ చేయించలేదు కదా, బాబుకైనా చేయిద్దాము అని మేమైతే డిసైడ్ అయ్యి సడన్గా స్టార్ట్ అయిపోయాము. వాడికి కొన్ని డేస్లో 3 years కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మాకు తెలిసి 3 years లోపు పిల్లలకే చేస్తారు అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి చూశాక కొంతమంది పెద్ద పిల్లలైతే 10 years పిల్లలు కూడా వచ్చి అక్షరాభ్యాసం అయితే చేయించుకుంటున్నారు. మరి అదేంటో మాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా అక్కడైతే మనకు అక్షరాభ్యాసంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి. మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. టెంపుల్ ముందే షాప్స్ అయితే చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం కావాల్సిన ఐటమ్స్ అంటే వాళ్ళే ఇస్తారు. మీరు ఎవరైనా ఇంటి దగ్గర నుంచే ఐటమ్స్ అన్నీ తీసుకెళ్దాము అనుకునే వాళ్ళకి 2 పూలదండలు, స్లేట్ పెన్సిల్, ఇంకా కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అండ్ 5 రకాల పండ్లు అయితే తీసుకెళ్ళండి. కాస్ట్ అన్నీ ఓకే అనిపించింది, కానీ ఫ్రూట్స్ దగ్గరే కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఆ ఫ్రూట్స్ కూడా చూడ్డానికి అంత బాగాలేవు. ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడమే బెటర్ అని మేము అనుకున్నాము. మీకు కావాలంటే బుక్, పెన్, పెన్సిల్ ఇవి కూడా తీసుకెళ్ళి గర్భగుడిలో అమ్మవారి దగ్గర పూజ చేసి ఇస్తారు. అలా కూడా తీసుకెళ్ళవచ్చు. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇవైతే మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఇంకా మేమైతే నిజామాబాద్ రీచ్ అయిపోయాము. నిజామాబాద్ అయితే స్ట్రైట్కి వెళ్తే నిజామాబాద్ వస్తుంది. ఇటు రైట్ తీసుకుంటే బాసరా రూట్కి అయితే వచ్చి ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే ఆగాము టిఫిన్ చేయడానికి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా, మీకు నచ్చిందా? ఇంకా ఇక్కడైతే పిల్లలు ఉన్నారు కదా, ఇంటి దగ్గర నుంచే పులిహోర అయితే చేసుకొని వచ్చాను. వీడికైతే మొత్తం కొత్తగా అనిపిస్తుంది. అప్పుడే పడుకొని లేచాడు కదా, ఇంకా వెహికల్స్ చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. తినురా అంటే తినట్లేదు, ఇంకా మారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము.
అటు నుంచి ఫ్లవర్స్ చూపించాను కదా, ఇదే ఇక్కడికి వచ్చాము వాటర్ తీసుకెళ్దామని. హ్యాండ్ వాష్కి కూడా వాటర్ లేవు, అయిపోయాయి. ఇంకా దిగి వాటర్ బాటిల్ అయితే నింపేసుకుంటున్నాము. బయట నుంచి ఈ వాటర్ కొంచెం డర్టీగా కనిపిస్తుంది కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకా చాలా కూల్గా ఉన్నాయి. వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి కదా, సో డర్టీగా అయితే ఏం లేవు. అది కూడా మళ్ళీ పొలాల వాటర్ కాబట్టి నీట్గా ఉన్నాయి, ఇంకా చాలా కూల్గా ఉన్నాయి. పిల్లలు కూడా ఒక 5 to 10 minutes ఆడుకున్నారు దిగి. ఆడిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. బాసరా అయితే వచ్చేసాము. ఇదే బాసరా గోదావరి నది. ఇక్కడే మనం స్నానాలు చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. నిజామాబాద్ నుంచి అయితే 1 hour పట్టిందండి బాసరా రావడానికి. నది దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా వెహికల్ పార్క్ చేసుకోవడానికి అయితే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో అయితే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ బస్సెస్ కూడా వస్తూ ఉన్నాయి. బస్ స్టాండ్కి 2 kilometers ఏమో డిస్టెన్స్ ఉంటుంది ఈ నది నుంచి బస్ స్టాండ్కి. టెంపుల్కి అయితే 1.5 kilometer ఏమో డిస్టెన్స్ ఉంటుంది. మేమైతే లగేజ్ తీసుకొని ఇంకా అక్కడ స్నానాలకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి కదా, ఇది ఎక్కుదామని పిల్లలు అడుగుతూ ఉన్నారు. రిటర్న్ వచ్చాక ఎక్కిస్తామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా హోటల్స్ కూడా ఉన్నాయి, టిఫిన్ చేయాలంటే టీ కాఫీ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడే కాదు టెంపుల్ ముందు కూడా షాప్స్ అయితే చాలానే ఉంటాయి. మీకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఒక మంచి ప్లేస్ చూసుకొని స్నానానికి అయితే దిగుతున్నాము. మా చిన్నోడైతే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు వాటర్ చూసి. ఇక్కడ చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి. ఇటు నుంచి అటు చివరికి అయితే తీసుకెళ్ళి బకెట్లో వాటర్ నింపేసి ఇస్తారు. వాటితో మనమైతే స్నానాలు చేసుకోవాలంట. కానీ అక్కడ దిగి మునిగి స్నానం చేయడం అయితే ఉండదు. అండ్ ఇక్కడ లేడీస్కి సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి. మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఒక 1/2 hour ఏమో టైం స్పెండ్ చేసాం ఇక్కడే. మాకు ఇక్కడే 11:30 ఆ టైం అయిపోయింది. సో 12:30కి క్లోజ్ అన్నారు టెంపుల్. మళ్ళీ 2 o'clockకి ఓపెన్ చేస్తారంట. టెంపుల్ అయితే 4:30 to ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. బట్ మనకి అక్షరభ్యాసం అయితే 7:30 నుంచి స్టార్ట్ అవుతుందంట. మధ్యలో మళ్ళీ 2 hours గ్యాప్ వస్తుంది. మళ్ళీ మాకు 2 o'clock అంటే లేట్ అవుతుంది అని తొందరగా రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ ముందే ఉన్న షాప్స్లో అయితే మనకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం తీసుకొని లోపలికి అయితే వచ్చి
టికెట్ అయితే తీసుకోవాలి. ఒకటి 1000 రూపీస్ది ఉంటుంది, ఇంకొకటి 150 రూపీస్ది ఉంటుంది. 1000 రూపీస్ది ఏమంటే ఇది గర్భగుడిలో కూర్చోబెట్టి చేపిస్తారు. 1000 రూపీస్ది ఏమంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది, దాంట్లో కూర్చోబెట్టి చేపిస్తారు. సో ఇక్కడ టికెట్ తీసుకొని అయితే టెంపుల్కి వెళ్ళిపోయి ఒక 1.5 అవర్లో మాకైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం అక్షరాభ్యాసం చేపించేటప్పుడే అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు, వాళ్ళే కొన్ని పిక్స్ తీస్తారు. బయటకు వచ్చాక మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకొని మనీ పే చేస్తే వాళ్ళైతే మనకి ఇచ్చేస్తారు. ఇందాక చూసారు కదా, అదే మెయిన్ గర్భగుడి. ఇదే శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం. ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే మనం పెన్ను, పెన్సిల్, బుక్ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్తే గర్భగుడిలో అమ్మవారి దగ్గర పెట్టి మనకైతే రిటర్న్ ఇస్తున్నారు. మనకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది, మనం తినాలనుకుంటే తినొచ్చు. మేము తిందామనే వెళ్ళాము, కానీ అక్కడ కొంచెం టైం పడుతుంది అన్నారు. సో మేమైతే తినలేకపోయాము. ఎవరైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూసారా, ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ లేడీస్ వెళ్ళే వాళ్ళందరినీ పిలిచి మరీ కాళ్ళకి పసుపు అయితే రాసి డబ్బులు అడుగుతూ ఉన్నారు. ఇదే మనకి టెంపుల్కి ముందు సైడ్ అండి. ఇక్కడే మనకు పూజ సామాగ్రి మొత్తం దొరుకుతుంది. ఇంక ఇక్కడే తీసుకొని లోపలికి వెళ్ళాలి. మా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే, నేనేమైనా మిస్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.